కేటీఆర్ అనే ఇండివిజువల్ మంత్రిగా ఆనాడు నిబంధనలకి తొంగలో తొక్కి 55 కోట్లు, దాదాపు 54,88,00,000 రూపాయలు హెచ్ఎండిఏ ఆనాడు ఫార్ములా ఈ రేస్ దాంట్లో భాగస్వామ్యం కాకపోయినా నిబంధనలకు విరుద్ధంగా డబ్బులను వేరే విదేశీ సంస్థకి అప్పజెప్పి అది కేబినెట్ ఆమోదం లేదు, ప్రభుత్వ పరంగా క్లియరెన్స్ లేదు. ఇంత విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డావు, పక్కాగా దొరికిపోయినావు. దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా చేయాలంటే సంవత్సరం పాలన పాటు మేము ఎందుకు వేచి చూస్తాము? ఇలా కాళేశ్వరంలో మీ దొంగతనం బయటపడింది. 1,20,000 కోట్ల రూపాయలని, ప్రజా సొత్తుని, ప్రజాధనాన్ని గోదావరి నదిలో పోశారు. బీటలు వాడుతూ ఉన్నాయి ప్రాజెక్టుకి. పోచంపాడు ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు 100 ఏళ్ల కింద కట్టినట్టు ప్రాజెక్టులు ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. మీరు అవినీతికి పాల్పడి కట్టినారు కాబట్టి బీటలు వాడుతూ ఉన్నాయి. ఫార్ములా ఈ రేసులు ప్రభుత్వం పెద్దలుగా నువ్వు ఉండి ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టి 3 ఏళ్ల కొరకు 600 కోట్ల మేర ఒప్పందాలు చేసుకొని దాంట్లో 55 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినందుకు వీళ్ళకి శిక్ష పడుతుంది. మొన్నటిదాకా నువ్వే కదా అరెస్ట్ చేసుకొని నేను సిద్ధంగా ఉన్నాను చెప్పినావు. మరి వీళ్ళు ఎందుకు కోర్టుకు పోతా ఉన్నావు? మళ్ళీ అసెంబ్లీలో కౌన్సిల్ ఎందుకు మీ సభ్యులతో గొడవ చేయిస్తూ ఉన్నావు? చట్టం తన పని తను చేసుకోబోతుంది. నువ్వు చట్టాన్ని సహకరించు. నిజంగా నీకు నువ్వు ఇవాళ స్వాతిముత్యం అని చెప్పుకుంటా ఉన్నావు. ఆశ్చర్యం వేస్తూ ఉంది. నీకు నువ్వు కాదు చెప్పుకోవాల్సింది. రేపు చట్టం తేల్చాలి. నిజంగానూ స్వాతిముత్యం అయితే రేపు చట్టం తేల్చాలి. స్పష్టత ఉంది దీంట్లో. ఫార్ములా ఈ రేస్ కారులో కేటీఆర్ గారు బద్ధంగా దొరికిపోయినారు. స్పష్టంగా అవినీతి కనబడతా ఉంది. ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు? ఇలా ప్రజల సొత్తుని ఎవరైతే దుర్వినియోగం చేశారో అది కేటీఆర్, కేసీఆర్, కవిత ఎవరైనా కానీ శిక్ష పడాలన్నా వద్దని అడుగుతూ ఉన్నారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చింది ఎందుకు? ఈ జరిగిన దోపిడీ, జరిగినటువంటి దౌర్జన్యం మీద సరైన విచారణ జరిపి దోషులు శిక్షిస్తారని కదా. మరి ప్రజలు మాకు ఏ అయితే ఆశలతో, ఆకాంక్షతో అధికారం ఇచ్చినారో చట్టరీత్యా జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.